ఏంటి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎడి వ్లాగ్స్. కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేశాను. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తా ఉన్నారు కదా! యూట్యూబ్ వీడియోస్‌లో వ్యూస్ రావట్లేదని చెప్పి చాలామంది కంగారు పడతా ఉంటారు. అంటే వ్యూస్ రానంత మాత్రాన కంటెంట్ బాలేదని కాదు. అందరూ అదే ఫీల్ అవుతారు. నా కంటెంట్ బాలేదు. అందుకే వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి. నిజానికి ప్రాబ్లమ్ అక్కడ కంటెంట్ కాదు. ఆడియన్స్ కూడా. మేబీ ఆడియన్స్ కావచ్చు. మీకు రీజన్ కూడా చెప్తాను. రీజన్ ఏంటంటే, అందరికి ఒకే సిట్యుయేషన్ ఉంటదని చెప్పట్లేదు. నా సిట్యుయేషన్ చెప్తాను మీకు అర్థమవుతది. ఎందుకంటే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇంతకుముందు నేను ఒక టైప్ కంటెంట్ చేసేదాన్ని. దానికి కొంతమంది ఆడియన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను కంప్లీట్‌లీ కొత్త డైరెక్షన్‌లో కంటెంట్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది? పాత ఆడియన్స్‌కేమో కొత్త వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అందుకే చూడరు. కొత్త ఆడియన్స్‌కేమో నా ఛానెల్ ఇంకా తెలీదు. అందుకే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వల్ల వ్యూస్ తగ్గడం కామన్. ఈ ఫేజ్‌లో చాలామంది ఓకే. నా కంటెంట్ బాలేదేమో, నా వ్యూస్ రావట్లేదు, నేను ఫెయిల్యూరు, ఇంక వీడియోస్ చేయలేను, చేయలేనేమో నిజ పాయింట్‌కెళ్ళిపోతారు. నిజానికి ఇది ఫెయిల్యూర్ కాదు. ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. ఇక్కడే చాలామంది క్రియేటర్స్ స్టాప్ అవుతారు. సో, నేను కూడా స్టాప్ అవుదాం అనుకున్న సిట్యుయేషన్‌లో నేను ఒకటి డిసైడ్ అయ్యాననమాట. వ్యూస్ చూసి కాదు, కన్సిస్టెన్సీ చూసి వర్క్ చేద్దాము అని చెప్పేసి. 90 డేస్ స్ట్రిక్ట్‌గా నేనింకా వ్యూస్ ఎన్నైనా రానియండి. అసలు నేను వ్యూస్ కూడా పట్టించుకోదలుచుకోలేదు. 90 డేస్ స్ట్రిక్ట్‌గా నేను ఫాలో అయ్యి వీడియో అప్‌లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే, ఒక్క రోజులో అల్గారిథం కానీ, ఆడియన్స్ కానీ మారిపోరు. మనం కన్సిస్టెన్సీగా వాల్యూస్ చేస్తా ఉంటే ఏదో ఒక రోజు మన ఛానెల్‌ని వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు. యూట్యూబ్ అల్గారిథం ఏమి మీకు ఎనిమీ కాదు. అందరికీ ఒకటే. అసలు యూట్యూబ్ అల్గారిథం మనకు వ్యతిరేకం కాదు. మన ఆడియన్స్‌ని వెతికే ఒక సిస్టమ్ అనమాట అది. అది మనకు అర్థం చేసుకుంటే మనం వ్యూస్ గురించి పట్టించుకోము. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాము. అప్‌లోడ్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ టైమ్ ఏ రోజు అప్‌లోడ్ చేస్తున్నామో, అసలు నిజంగా అప్‌లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్ పబ్లిక్‌లో పెడుతున్నామా, షెడ్యూల్ చేస్తున్నామా? ఇవి చాలా కీ పాయింట్స్ అనమాట. నిజానికి కొన్ని రోజులు ముందు వరకు నేను యూట్యూబ్‌ని తిట్టుకునేదాన్ని. అసలు ఈ అల్గారిథం నా వీడియో ఎందుకు పుష్ చేస్తలేదు అని చెప్పేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది యూట్యూబ్ అల్గారిథంకి మనం ఎవరో ముఖ్యం కాదు. మనం చేసిన వీడియో ఎంతసేపు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? వాళ్ళకి నచ్చిందా లేదా? ఇదే ముఖ్యం అనమాట. మనం ఒక వీడియోని అప్‌లోడ్ చేశాము. అప్‌లోడ్ చేసిన వెంటనే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో ఎవరైతే ఆన్‌లైన్‌లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ వీడియోని చూపిస్తదనమాట. వాళ్ళు ఒకవేళ నచ్చిందనుకోండి లైక్ చేస్తారు. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేస్తారు. కామెంట్ కూడా చేశారనుకోండి యూట్యూబ్‌కి అర్థమవుతుంది. ఓకే. ఈ వీడియో బావుందేమో అని చెప్పేసి ఇంకొంతమందికి చూపించడానికి అది ట్రై చేస్తదనమాట. అంటే ఇక్కడ అల్గారిథమ్‌ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆడియన్స్‌కి వాల్యూ ఇవ్వాలి. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలా? ఇప్పుడు 2 రోజులు ఒక టాపిక్ చేశాం. 2 రోజులు వంట మీద చేశాం. ఇంకో 2 రోజులు ఎక్సర్‌సైజ్ మీద చేశాం. ఇంకో 2 రోజులు పిల్లల స్టడీ మీద చేసాం. ఇంకో 2 రోజులు ఏదైనా న్యూస్ మీద చేసాం. అసలు మన యూట్యూబ్ ఛానెల్‌ని ఎవరికి రికమెండ్ చేయాలో కూడా అల్గారిథమ్‌కి అర్థం కాదు. ఇప్పుడు అర్థమైందా? ప్రతి 2 డేస్‌కి టాపిక్ చేంజ్ చేయడం కాదు. టాపిక్ చేంజ్ చేస్తా ఉంటే అసలు యూట్యూబ్ కూడా మన ఛానెల్‌ని ఎవరికి రికమెండ్ చేయాలో అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడతది. అదే కన్సిస్టెన్సీగా ఒకే డైరెక్షన్‌లో కంటెంట్ చేస్తా ఉంటే గనుక ఈజీగా అర్థమవుతది. ఓకే. ఈమె వంట గురించి చేస్తుంది. వంట గురించి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మన వీడియో చూపించడం స్టార్ట్ చేస్తది. అందుకే మళ్ళీ కన్సిస్టెన్సీ అంటే రోజు వీడియో అప్‌లోడ్ చేయడం కాదు. ఒకే ఆడియన్స్‌కి ఒకే డైరెక్షన్‌లో క్వాలిటీ కంటెంట్‌ని పదే పదే ఇవ్వడం అన్నమాట. అలా చేస్తే యూట్యూబ్ ఛానెల్ కూడా అర్థమవుతుంది. మనం కన్సిస్టెన్సీగా ట్రై చేస్తున్నాము. ఒకే డైరెక్షన్‌లో ఒకే కంటెంట్‌ని ఒకే ఆడియన్స్‌కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పి మన ఛానెల్‌ని లాంగ్ టర్మ్ గ్రోత్‌కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తది. అదే కదా లాంగ్ టర్మ్ గ్రోత్‌కి బలమైన ఫౌండేషన్. నేనైతే కొన్ని డేస్ ఫిక్స్ అయిపోయాననమాట. కన్సిస్టెన్సీగా పెడదాము. వ్యూస్ రాకపోయినా పర్లేదు అని చెప్పేసి. ఒకవేళ నాకు రిజల్ట్ వస్తే గనక నా రిజల్ట్‌తో నేను మళ్ళీ వీడియోతో వస్తాననమాట. అంతవరకు చిన్న ఒక డౌట్ అనమాట. మీరు నమ్ముతున్నారా నిజంగా యూట్యూబ్‌కి ముఖ్యమైనది అల్గారిథమా? లేక కన్సిస్టెన్సీనా? నాకది తెలియాలి. మీరందరూ ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.